ఆపరేషన్ సింధు నేపథ్యంలో కనీసం ఒక 100 మంది ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి టర్కీ సపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే టర్కీ డౌన్ డౌన్ అంటూ ఇండియాలో కూడా నినాదాలు చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి చూసుకుంటే ఆపరేషన్ సింధు నేపథ్యంలో కనీసం ఒక 100 మంది ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. అయితే ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ కి టర్కీ అయితే సపోర్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మన ఇండియాలో టర్కీ డౌన్ డౌన్ అంటూ కొన్ని నినాదాలు చేస్తూ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏ రకంగా చూడొచ్చు సార్? సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే వాడి నినాదాలు స్టార్ట్ అయ్యాయి. సుమారుగా 57 ముస్లిం కంట్రీస్ ఉన్నాయట. అంటే ఇంకా చాలా కంట్రీస్ లో ఉన్నారు, బట్ ముస్లిం ప్రాతిపదికన అంటే మనలాగా సెక్యులర్ కాకుండా లౌకిక పరమైన దేశం కాకుండా ముస్లిం మతపరమైన దేశాలు 57 ఉన్నాయి పాకిస్తాన్ తో కలిపి. అందులో ఈ తుర్కీ అని అంటారు, ఈ టర్కీ కూడా ఒకటి. అయితే ఈ దుబాయ్ గాని అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో చాలా వరకు కూడా పాకిస్తాన్ మీద అభిమానం ఉన్నా ఎప్పుడు బయటికి కక్కట్టే. దుబాయ్ లాంటి కంట్రీస్ అయితే క్లియర్ గా చెప్పేశారు, మేము ఖచ్చితంగా డెడికేటెడ్ టు లేదా సపోర్ట్ టు ఇండియా అని చెప్పారు. దుబాయ్ కూడా, దుబాయ్ కానీ లేదంటే కొన్ని మలేషియాలో ఉండే కొన్ని కంట్రీస్ కానీ ఇవన్నీ. అయితే మలేషియాలో కొన్ని పార్టీలు కూడా అలాంటి చిన్న దేశాల వైపు కూడా, అలాగే ఈ యుఏఈకి సంబంధించిన కొన్ని దేశాలు అయితే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ లో ఉన్న దేశాలు కూడా కొన్ని డైరెక్ట్ గా ఇండియాకి సపోర్ట్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ ఉన్నాయి. సో ఇలాంటివి ఉంటే ఇక్కడ బయటికి ప్రకటించేది మాత్రం రెండు బహిర్గతంగా ధైర్యంగా ప్రకటించాడు. చైనా లాగా ఒకటి టర్కీ, రెండోది అజార్ అనేది ఒక స్టేట్ ఉంది, చిన్న దేశం. సో ఇక్కడ టర్కీ ఏంటంటే ఈ ముస్లిం దేశాల్లో బాగా డెవలప్డ్ స్టేట్స్ కంట్రీస్ చూసుకుంటే ఆ దుబాయ్ కానీ టర్కీ కానీ బాగా ముందుకెళ్తున్నాడు జీడిపి పరంగా కానీ అభివృద్ధి పరంగా. ఎందుకు వీళ్ళ దేశాల్లో మాత్రం ఎవడు అటాక్స్ చేయరు తీవ్రవాదులు, ఎందుకంటే వాళ్ళే పెంచి పోషిస్తారు కదా. సో అటువంటి సందర్భంలో వాళ్ళు బాగా దూసుకెళ్తుంటే వాళ్ళు చేసిన కొన్ని వెపన్స్ వీళ్ళకి అందించడం, వీళ్ళకి సపోర్ట్ చేయడం చేస్తున్నారు. సో ఇదే టర్కీ ఎంత ధైర్యంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు పాకిస్తాన్ తో బిజినెస్ చేసుకోండి, మాతో ఎందుకు చేస్తారు? ఇప్పుడు వాడిని సపోర్ట్ చేస్తున్నారు, సో వాడితోనే సంబంధం కలుపుకొని వాడితో బిజినెస్ చేసుకోండి, మాతో ఎందుకు కదా. సో అలాంటి నినాదం ఇప్పుడు తెర మీదకి వచ్చింది భారతదేశంలో. సోషల్ మీడియాలో టర్కీని బ్యాన్ చేయండి, టర్కీ వ్యాపార లావాదేవీలు బ్యాన్ చేయండి, టర్కీతో ఉన్న వాణిజ్యపరమైన సంబంధం తెగ్గొట్టండి అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మన సింధూరు స్టార్ట్ చేయక ముందు కూడా ఏం చేశారు? ఆ సింధు జలాలు ఆపడం, బార్డర్ను మూసేయడం, మన దగ్గర ఉండే పాకిస్తాన్ పౌరులు ఎవరెవరైతే వచ్చారో చుట్టం చూపుకో లేదంటే ఇంకేదైనా పని మీద వచ్చారో వాళ్ళందరినీ పంపించేయడం, ఇవన్నీ మూలాలని టక కట్టడి చేస్తున్నప్పుడు ఆడికి సపోర్ట్ చేసేవాడిని కూడా ముందు తుంచాలి. అది కూడా ఒక పార్టే, అంతే కదా. ఫస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళే మెయిన్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు సపోర్ట్ చూసి వీడు చెలరైపోతున్నాడు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా జీడిపి చూస్తే ఒక తమిళనాడు ఎంత రాష్ట్రానికి ఉన్నది జీడిపి అంత లేదు, అభివృద్ధి చూస్తే జీరో, ఒక టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడం లేదు, ఆడిని అప్పులు తెచ్చుకుంటాడు. స్వయం ప్రతిపత్తి పేరుకే సొంత దేశం అని ఉన్నది. పాకిస్తాన్ విడిపోయింది 47లో, అప్పటి నుంచి కూడా అలా తగ్గుతూ వచ్చాడు. వాడినాడు పరిపాలించుకునే పరిస్థితి, వాడి ప్రజలకి కనీసం 3 పూట్ల తిండి పెట్టలేని పరిస్థితి. ఇన్ని జల్లెడికి దాని ముట్టంతా కన్నాలు ఉన్నట్టుగా పాకిస్తాన్ ముట్టంతా ఇప్పుడు కన్నాలే ఉన్నాయి. సో అదొచ్చి భారతదేశం మీద అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యము, పైగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారతదేశము ఇవాళ 4వ పొజిషన్ లో ఉంది. అంటే అత్యంత ధనవంతమైన కంట్రీస్ తో పోల్చుకుంటే. సో అట్లాంటి భారతదేశంతో వీడు ఢీకొట్టడం ఏంటమ్మా, కొండను ఢీకొట్టినట్టే కదా. సో ఇన్ని జరుగుతున్నప్పటికీ వీడు ఎవరి దన్నుతో రెచ్చిపోతున్నాడు? ఈ చైనా వాడు ఏదో చేస్తాడని వీడి దన్ను, లేదా టర్కీ వాడో, లేదా ముస్లిం సమాఖ్య ఏదైతే ఉందో ముస్లిం సమాఖ్య మాకు సపోర్ట్ చేస్తారని ఎల్లరైపోతుంటే ఒక్కొక్కటిగా. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండోసారి అయినప్పుడు ప్రపంచ దేశాలంతటికీ తిరిగి వచ్చాడు ఆయన దౌత్యపరమైన అన్ని చేసుకొని. ఒక్కొక్కరు ఆఖరికి దుబాయ్ షేట్లు, దుబాయ్ రాజులు, ఇక్కడ మిగతా కంటే అందరూ కూడా నరేంద్ర మోదీకి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి కూడా ఆహ్వానం పలికారు. దట్ ఈస్ భారతదేశం. అది ఆయన అదే చెప్పాడు, నా గొప్పతనం కాదు, భారత్ మాతాకి జై అని చెప్పాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఆ దౌత్యపరమైన సంబంధాలు పెంపొందించాడు కాబట్టే ఈరోజు అన్ని దేశాలు కూడా ఒకవేళ లోపల అయ్యో మా ముస్లిం దేశం ఏంటిలా వెళ్ళిపోతుంది అని ముస్లిం దేశం వాడికి ఉన్నా ఇక్కడ దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి, వ్యాపారాలు దెబ్బతింటాయని భయం ఎవరికైనా అల్టిమేట్ మనీ కదా. బయటికి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్
చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంటుంది. ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అయినా కానీ ఆడి క్యాస్ట్ ఉన్నోడు స్కూల్లోనే చదువుతున్నాడా, ఆడికి రోగం వస్తే వాడి క్యాస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడా, లేదు కదా. బయటికి మాత్రం అందరికీ బిజినెస్ చేస్తాడు, డబ్బులు కావాలి. ఒక్క నా క్యాస్ట్ వాడిని అమ్ముతాడు నేనంటే తల మీద తుట్టు కూడా వేసుకోవాలి కదా. సో ఈ ముస్లిం దేశాల పరిస్థితి కూడా అదే. బట్ టర్కీ వాడు ఒకవైపు బహిర్గతంగా సపోర్ట్ చేస్తూనే మరోవైపు మనతో వ్యాపార రావులు ఎలా చేస్తారు. పైగా టర్కీలో ఒక రకమైన యాపిల్స్ దొరుకుతాయట. అంటే మనకి సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ అలాంటి దగ్గర దొరికే యాపిల్ కన్నా అద్భుతంగా ఉంటుందట. సో ఆ ఒక్క యాపిల్ మహారాష్ట్ర మార్కెట్ నెలకి 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుందంట. ఆ ఒక్క యాపిల్ నెలకి 1000 కోట్ల టర్న్ ఓవర్. సో అట్లాంటివి చాలా ఉన్నాయి టర్కీతో. చిన్న చిత్తగా వ్యాపార లావాదేవీలు మన దగ్గర జనరల్ గా ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే ఎక్కువగా యుద్ధాలు జరిగినా గానీ వ్యాపార లావాదేవీలు జరిగినా 3 అంశాల మీద జరుగుతాయంట. ఒకటి గోల్డ్, 2 స్టీల్, 3వది కాఫీ. కాఫీ అంటే తిండి. కాఫీ అని ఎందుకు పెట్టారంటే నాట్ ఓన్లీ మేజర్ పార్ట్ కాఫీ ఉంటుంది, బట్ తిండికి సంబంధించిన ఏవైతే దాన్ని ఏమంటారు రెగ్యులర్ దినుసులు అంటారు, ఆ తిండికి సంబంధించిన దినుసులకు సంబంధించి కూడా ఎక్కువగా వ్యాపార లావాదేవీలు టర్న్ వాటి మీదే ఈ షేర్ మార్కెట్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుందంట. బంగారము, స్టీలు, కాఫీ. సో అట్లాగా కొన్ని కాఫీ గింజలకు సంబంధించి కానీ ఇట్లా ఫ్రూట్స్ సంబంధించిన కానీ టర్కీతో ఉన్న సంబంధాలన్నీ తెగొట్టండి అని ఇప్పుడు సోషల్ మీడియా దగ్గర వైరల్ అవుతుంది. ఖచ్చితంగా మాకు అవసరం లేదు, మీరు అవసరం అనుకుంటే మేము ఆ సీడ్ ఏదైతే తెచ్చామో దాన్ని డెవలప్ చేసుకొని ఈ మన సిమ్లాలో, డార్జిలింగ్ లేదంటే హిమాచల్ ప్రదేశ్ వాటిలో పెంచుకుంటాం. ఇవాళ రేపు మీరు విశాఖ పక్కన అరకు, పాడేరు, అరకు లోయలో కూడా యాపిల్స్ పండిస్తున్నారమ్మా ఆ చల్లని వాతావరణానికి. సో అట్లాగా ఒక్కొక్కటి ఇప్పుడు కొన్ని అంతర్ పంటలు కూడా వచ్చాయి. మొత్తం నెట్ లాగా వేసేసి లోపలగా కొంత టెంపరేచర్ మెయింటైన్ చేసి కూడా దాన్ని ఏమంటారు మిద్దె పంటలను కొత్తగా వచ్చాయి. చాలా మంది చేస్తున్నారు కదా. సో అట్లా డెవలప్ చేసుకుంటూ ఇంక నీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి. భారతదేశం మీద ప్రతి ఒక్కడు చూపించే ప్రేమ, భయం ఏంటంటే అత్యధిక జనాభా ఉన్న దేశం, అత్యధిక యువత ఉన్న దేశం. ప్రతిదీ మార్కెట్ మన దగ్గర అంటే ఎక్కడ అవ్వదు. ఒక ఫోన్ తీసుకోండి, ఒక టీవీ తీసుకోండి, లేదంటే ఇట్లా ఒక పండు తీసుకోండి, ఒక పప్పులుప్పులు తీసుకోండి, ఏదైనా భారతదేశంకి వాడొక్కసారి భారతదేశం కట్టడి చేశాడా వీడందరూ అడుగుతున్నారు. మీరు అన్నట్టు యాపిల్ ఇంకేదైనా పక్కన పెడితే ఇట్లా అంటే అటువైపు పాకిస్తాన్ తో ఫ్రెండ్లీగా ఉండి ఇండియాతో మన బిజినెస్ చేసే వాళ్ళు అవసరం లేదు కదా. వాడు అదే అంటున్నాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కట్ చేయాలనుకుంటుంది. అయితే కొంతమంది వ్యాపారస్తులు ఏమంటున్నారంటే ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి బతికి వాళ్ళు ఉంటారు. సేమ్ యాపిల్స్ నే దిగుమతి చేసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ గా ఉంటారు. వాడేమనుకుంటాడు దానికి దీనికి ముడిపెట్టద్దు, అది వ్యాపారమే, ఇది యుద్ధపరమేనంటే కాదు. ఇలాంటి సందర్భంలో జాతీయ సమైక్యతకి, సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఆలోచిస్తాడు. పోతే పోయింది కాకపోతే ఇంకో బిజినెస్ చేసుకుంటా, లేకపోతే ఇలాంటిది దీనికి తలదండలా ఇంకో ఫ్రూట్ తీసుకొస్తా, అట్లాంటి కసి వచ్చేస్తుంది. భారతదేశం గురించి ఆలోచించుంటే దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఇలానే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆబ్వియస్లీ వాడికి లోపల ఇబ్బంది పడతానేమన్నా కూడా చుట్టుపక్కల భారతదేశం కోసం భారత మాతాకి జై అనే వాళ్ళు చూసేనే వీడు లేదురా మనం ఏదో చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటివి తీసుకొస్తే ఈ టర్కీకి నేను చెప్పింది యాపిల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా అలాంటివి ఎన్నో ఇప్పుడు అక్కడికి ఇప్పుడు ఇస్తాంబుల్ బాగా డెవలప్డ్ సిటీ, అది మన వాళ్ళు చాలా షూటింగ్స్ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకేం వెళ్తారు, ఒక్క ప్రొడ్యూసర్ అక్కడికి తప్ప ఎక్కడికైనా పంపించండి, వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు అటు వెళ్ళొద్దాం అన్నాడు అనుకోండి, వాడికి ఇప్పుడు టూరిజం ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా పడిపోయినట్టేగా. సరే ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ కి అగ్రదేశాలు కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ విషయంలో. సో మరి పాకిస్తాన్ ఏం చూసుకొని ఇలాంటి చేస్తుందని ఇప్పటికీ అర్థం కాదమ్మా. ఏమిటా మూర్ఖత్వం చెప్తున్నాను కదా, 3 పూటలు తినడానికి తిండే లేనివాడికి ఇవన్నీ అవసరమా? అసలు ఒక్కొక్కటి ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎలాగా ముందుకెళ్తున్నాయని ఆలోచన లేకుండా ఎంతసేపు తీవ్రవాదము, చంపు చావు. చిన్న పిల్లలకు కూడా బోర్డులు పెట్టి మరి ట్రైనింగ్ ఇస్తుంటే ఇంకా వాళ్ళందరికీ ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు. అందరూ తీసుకొచ్చి ఈ అపరిచితుడికో ఎవరికో ఇచ్చి వాళ్ళకి ఒక క్లాస్ పీకి. ఈవెన్ మన భారతదేశంలో ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితి నెలకొంది. జనరల్ గా ఇప్పుడు మొన్న యోగి ఆదిత్యనాథ్ కూడా అదే మాట్లాడారు. ఎవడైనా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేయాలనుకుంటే నాట్ ఓన్లీ ఆ పర్టికులర్ మతం కాదు, ఏ మతస్థుడైనా కానీ కొంతమంది సెక్యులర్ ముసుగు వేసుకుని బిల్డప్ ఇస్తుంటారు ఓట్ల కోసం. అటువంటి వాడు కూడా దయచేసి అక్కడికి వెళ్ళిపోండి, కావాలంటే దారి ఖర్చులు మేమే భరిస్తాం.
మీరు పాకిస్తాన్ వెళ్ళినట్టు వెళ్ళిపోవచ్చు, నీకు దారి స్పష్టంగా ఖర్చు. చెప్పేశారు ఆయన. ఆ, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ హుందాగా చెప్పారు ఆయన డిప్యూటీ సీఎం, అక్కడ సపోర్ట్ చేసేవాడు ఇక్కడ ఉండదు, దేశం నుంచి వెళ్ళిపోండి అని. ఆయన అయితే యోగి ఆదిత్యనాథ్ అయితే ఏం పర్వాలేదు తప్ప మీరు వెళ్తారంటే దారి ఖర్చు కూడా నేనే భరిస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇంకా? వాడు మాట్లాడడం లేదు, కనీసం సోషల్ మీడియా వేదికగా చిన్న పోస్ట్ చేయడానికి కూడా లేకుండా పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.